ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌కి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కానీ ఆ స్పెర్మ్ బయటకొచ్చే దారిలో ఎక్కడో బ్లాక్ అయిపోయే ప్రాబ్లమ్. దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. సో అసలు ఈ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాకి గల కారణాలేంటి? అండ్ దానికున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి? అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంట్‌లో గానీ, కదలికలలో గానీ ప్రాబ్లమ్ ఏదైనా ఉండి, లేకపోతే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్‌కి నేను మగవాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌కి ఒక మెయిన్ రీజన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది బాగానే జరిగిద్ది. కానీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటికొచ్చే దారిలో ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ అయిపోవటం వల్ల ఆ స్పెర్మ్ బయటికి రాదు. దానినే అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అని అంటారు. సో ఈ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాకి రీజన్స్ ఏమిటి అనంటే, ఫస్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే టెస్టిస్ పైన ఎపిడెడిమిస్ అని ఉంటుంది. ఎపిడెడిమిస్‌లో ఇన్ఫెక్షన్ వస్తదో, అంటే కామన్‌గా చాలా మందిలో టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ ప్రాబ్లమ్ ఉంటదో, ఆ ట్యూబర్క్లోసిస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు టెస్టిస్‌కి చాలా మందిలో ఎపిడెడిమిస్ అనేది బ్లాక్ అయిపోయిద్ది. అది ఒక మెయిన్ రీజన్. ఎపిడెడిమిస్‌లో గనక ఇన్ఫెక్షన్స్, ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకొచ్చే దారి బ్లాక్ అయిపోవటం వల్ల జీరో స్పెర్మ్ కౌంట్ అనేది ఉంటది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈ బ్లాక్ అనేది ఎపిడెడిమిస్‌లో కాకుండా నెక్స్ట్ లెవెల్‌లో వాస్ డిఫరెన్స్, అంటే ఈ స్పెర్మ్ బయటకొచ్చే ట్యూబ్ అనమాట. ఈ వాస్ డిఫరెన్స్‌లో ఎక్కడైనా సరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ, మళ్ళీ టీబీ వల్ల గానీ బ్లాక్స్ ఏదైనా వస్తే దానివల్ల కూడా ఈ స్పెర్మ్ కౌంట్ అనేది 0 ఉంటది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి సెమినల్ వెసికిల్స్ లేదా ఎజాక్యులేటరీ డక్ట్ లేదా ప్రోస్టేట్‌లో గనక ఇన్ఫెక్షన్స్, టీబీ ఏదైనా వస్తే దానివల్ల కూడా ఈ స్పెర్మ్ కౌంట్ అనేది 0 అయిపోయిద్ది. జనరల్‌గా ఇన్ఫెక్షన్స్ అనేది ఒక మెయిన్ రీజన్ ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి. అండ్ ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ బయటకొచ్చే దారి బ్లాక్ అయిపోవటము. దానికి ఒకటి ఎపిడెడిమిస్‌లో ఇన్ఫెక్షను, లేకపోతే వాస్ డిఫరెన్స్ బ్లాక్ అయిపోవటము ఇన్ఫెక్షన్ వల్ల, సెమినల్ వెసికిల్స్, ఎజాక్యులేటరీ డక్ట్ అండ్ ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్స్ ఉండటం. ఇవి కామన్ రీజన్స్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ రావటానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఎవరైతే ఎక్కువ మందితో సెక్స్‌లో కలుస్తారో, లేకపోతే డయాబెటిస్ అంటే షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, లేకపోతే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ గానివ్వండి, సెమినల్ ఇన్ఫెక్షన్స్ గాని ఉంటాయో, వాళ్ళలో ఈ బ్లాక్ అనేది రావటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. సెకండ్ రీజన్ వచ్చేసి సీబీఏవిడి అంటారు. అంటే కంజనైటల్ బైలేటరల్ అప్లేషియా ఆఫ్ వాస్ డిఫరెన్స్, సీబీఏవిడి అంటారు. ఈ సీబీఏవిడి అనే ప్రాబ్లము బై బర్త్ జెనెటికల్‌గా వచ్చే ప్రాబ్లమ్ అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్‌లో టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకొచ్చే ఈ వాస్ డిఫరెన్స్ అనేది పుట్టుకతోనే ఏర్పడదనమాట వాళ్ళకి. బై బర్తే టెస్టిస్ ఉంటది. కానీ ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకొచ్చే దారి ఎపిడెడిమిస్ అనేది ఉండదు. సో దానివల్ల వాళ్ళకి ఈ స్పెర్మ్ బయటకొచ్చే దారే ఉండదు కాబట్టి ఎప్పుడు సెమెన్ టెస్ట్ చేసినా 0 స్పెర్మ్ కౌంట్ ఉంటది. సో ఎప్పుడైనా సరే 0 స్పెర్మ్ కౌంట్ ఉండి, ఆ 0 స్పెర్మ్ కౌంట్ వల్ల రీజన్ ఏంటి, ఆ 0 స్పెర్మ్ కౌంట్‌కి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ చేపించుకోవాల్సింది సింపుల్ సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్‌లో గనక సెమెన్ వాల్యూము 0.5 ఎంఎల్ లేదా 1 ఎంఎల్ కన్నా తక్కువ ఉండి, అంటే నార్మల్‌గా సెమెన్ వాల్యూమ్ ఎవరికైనా 1.5 నుంచి 2 ఎంఎల్ రావాలి సెమెన్ వాల్యూము. ఆ సెమెన్ వాల్యూమ్ గనక జస్ట్ 0.5 ఎంఎల్‌లో లేదా 0.6 ఎంఎల్‌లో జస్ట్ ఒక 1 డ్రాప్ సెమెన్ వస్తుంది. అండ్ ఆ సెమెన్‌లో ఒక సింపుల్ టెస్ట్ ఉంటది, ఫ్రక్టోజ్ అని. ఆ సెమెన్‌లో ఫ్రక్టోజ్ లేదో అటువంటి వాళ్ళలో ఎక్కువ మందిలో ఈ సెమెన్ బయటకొచ్చే దారి ఎయిదర్ ప్రోస్టేట్‌లో గానివ్వండి, సెమినల్ వెసికిల్స్‌లో గాని బ్లాక్ ఉన్నట్లు, ఎజాక్యులేటరీ డక్ట్‌లో బ్లాక్ ఉన్నట్టు, లేకపోతే అసలు వాస్ డిఫరెన్స్ అనేది ఫార్మ్ అవునట్లు. ఇది మెయిన్ రీజన్స్ అనమాట. అంటే బ్లాక్ ఉందా లేదా అనేది సింపుల్‌గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి పేషెంట్ హాస్పిటల్‌లో కన్సల్ట్ అయినప్పుడు టెస్టిస్‌ని గనక ఇట్లా పాల్పేట్ చేస్తా వాస్ ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. ఏ టెస్ట్‌లు అవసరం లేకుండా జస్ట్ ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్ టెస్టిస్‌ని పట్టుకుంటే ఈ బయటకొచ్చే దారి వాస్ ఉందా లేదా అనేది తెలిసిపోయిద్ది. అండ్ సెమెన్ టెస్ట్ చేపించినప్పుడు ఆ సెమెన్ వాల్యూమ్ ఎంతుంది అండ్ సెమెన్‌లో ఫ్రక్టోజ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తే బ్లాక్ ఉందా లేదా అనేది తెలిసిపోయిద్ది. ఎందుకనంటే సెమెన్‌లో వాల్యూమ్ గనక 0.5 ఎంఎల్ కన్నా తక్కువ ఉండి ఫ్రక్టోజ్ లేదు అనంటే ఎక్కువ శాతము
ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద టైమ్స్ వ్యాస్ లేనట్లు, లేకపోతే ఎజాక్యులేటరీ డక్ట్లో కానీ, లేకపోతే సెమినల్ వెసికల్స్లో కానీ బ్లాక్ ఉన్నట్టు. అండ్ కొంతమందిలో ఎపిడెడిమిస్లో బ్లాక్ ఉంటుంది. ఈ ఎపిడెడిమిస్లో బ్లాక్ ఉన్నా కూడా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తే ఆ ఎపిడెడిమిస్ హార్డ్గా తెలిసిద్ది. అండ్ పేషెంట్ని అడిగినప్పుడు కొంతమంది చెప్తారు, వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినా లేదా పేషెంట్ అడిగినప్పుడు అంతకుముందు ఏమైనా టీబీ ఏమన్నా వచ్చిద్దా అనేది కూడా కనుక్కోవాలి. సో ఈ జస్ట్ పేషెంట్ దగ్గర నుంచి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ని హిస్టరీ తీసుకొని క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి సింపుల్ సెమనాలిసిస్ చేస్తే బ్లాక్ ఉందా లేదా అనేది తెలిసిపోయింది. కానీ చాలామంది పేషెంట్స్ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలేక బాధపడుతున్న పేషెంట్స్ వాళ్ళ జీరో స్పెర్మ్ కౌంట్కి రీజన్ ఏంటో తెలుసుకోకుండా జస్ట్ బ్లైండ్గా వాళ్ళ వైఫ్తో పాటు ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళ జీరో స్పెర్మ్ కౌంట్ కరెక్ట్గా రీజన్ ఏంటో తెలుసుకోకుండా సంవత్సరాలు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉండి ఆ జీరో స్పెర్మ్ కౌంట్కి రీజన్ కనుక టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఏదైనా ఉంటే, అబ్స్ట్రక్షన్ ఉంటే, మీరు ఏ ట్యాబ్లెట్స్ వాడుకున్నా మోస్ట్లీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కరెక్ట్గా బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ ఎక్కడుంది అండ్ ఆ బ్లాక్కి రీజన్ ఏంటి, అసలు వ్యాస్ ఉందా లేదా అనేది తెలుసుకుంటేనే ఆ ఎజోస్పెర్మియా పేషెంట్స్కి, జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయవచ్చు. కానీ చాలామంది పేషెంట్స్ మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేసిన ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తా సంవత్సరాలు టైం అండ్ మనీ వేస్ట్ చేసుకుంటా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలకి ఇబ్బంది పడుతున్న దంపతులు ఉన్నారో మగవాళ్ళ సైడ్ నుంచి మీకు కరెక్ట్గా ఈ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్కి రీజన్ ఏంటి అండ్ వన్స్ ఆ రీజన్ తెలిసిన తర్వాత దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది 100% చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.